ఈ జామ చెట్టు చూసారా కదండి, ఈ జామ చెట్టు చిన్న కాయ ఉంది. ఇప్పుడు చిన్న కాయ, ఈ చిన్న కాయ అన్నప్పుడు మనం కాయకి 3 ఆకులు పెట్టి కటింగ్ చేసుకోవాలి. ఇట్లా 3 ఆకులు పెట్టి నీట్గా కటింగ్ చేసుకోవడం వల్ల ఈ కాయకు పట్టే, ఈ ఆకుకు పట్టే బలం అనేది కాయకు పడుతుంది. ఇప్పుడు మన ఈ చిన్న సైజు ఉన్నాయి కదా, ఈ చిన్న సైజు ఉన్న కాయలు ఆకుకు పట్టేది ఇప్పుడు ఈ కొమ్మకి ఎలా వస్తుంది కదా, ప్రోటీన్ అంతా ఈ కొమ్మ కట్ చేయడం వల్ల ఈ ఆకుకు పడుతుంది. ఈ ఆకు పట్టడం వల్ల మన కాయ ఎమ్మటి డెవలప్ అవుతుంది. కాయ ఉన్నప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ కటింగ్ చేసుకోవాలి జామ చెట్టుకి. ఇట్లా కటింగ్ చేసుకోవడం వల్ల ఈ కాయ తెగిపోయేలోపు, ఈ కాయ సైజు వచ్చి తెగేలోపు మళ్ళీ ఇక్కడి నుంచి చిగురు వచ్చింది కదా, దానికి కాయ వస్తుంది. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల జామ అనేది 365 రోజులు మనకి పంట వస్తూనే ఉంటుంది. ఇట్లా జామ అనేది ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, ఇక్కడి నుంచి ఇగురు డెవలప్ అవుతుంది. మళ్ళీ ఇగురు డెవలప్ అవుతుంది, ఈ కాయ అనేది మళ్ళీ తెగుతుంది. మనకి కాయ క్రాప్కి వచ్చేసి ఈ హీల్డింగ్ అయిపోయాక దీనికి మళ్ళీ ఆటోమేటిక్గా పూత పిండి వచ్చేసింది. అట్లా మనం 365 రోజులు జామన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కటింగ్ ప్రూనింగేనండి. జామ మెయిన్ అనేది ప్రూనింగే. ఇట్లా చూసుకుంటూ ఉండటం వల్ల 360 రోజులు మనకి పంట నిలుస్తుంది.